క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది. ఆ సమయంలో జకర్యాకు ప్రభు దూత ప్రత్యక్షమవుతుంది. జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలుగు. అతనికి యోహాను అని పేరు పెట్టింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందునది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన దేవుని వైపు త్రిప్పును మహానందము కలుగును. అప్పుడు కనుక నీకు మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుడు. నేను వృద్ధుడను, నా భార్య కూడా వృద్ధురాలు, ఇది ఎలా సాధ్యము? నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం తెలుపుటకును పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటి నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనిమై ఉండు. ఏమైంది? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దేవుని మందిరంలో దేవదూతను చూసారా? ఏంటి? మన కుమారుడు కొడతారా? ధన్యురాలు. దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందేవు. నువ్వు గర్భము ధరించి కుమారుని కను. ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అన్నాడు. కానీ నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలాగ సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోదు. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నాడు. మరియా, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ఒక శిశువుకు జన్మమిచ్చింది. గొడ్రాలు అనబడు ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాలేదు. ప్రభు దాసరాలు, నీ మాట చెప్తేనే నాకు జరుగుతుంది. మరియా, నీ యొక్క బంధనం వచ్చిన వినగానే నా గర్భంలో శిశువు గంతులు వేసాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినవు. ప్రభు తల్లి నా ఎదుట వచ్చట నాకు ఇలా ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసాను. మరియా గర్భవతి మాకు ప్రధానమైనదే. మరియను రహస్యముగా వినారనే మంచిది. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఇది కలిగింది. ఒక శిశువు పుట్టెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను! మరియను అవమానించాను. మరియా ధన్యురాలు, నన్ను క్షమించు ప్రభువా. నీ మాట చొప్పున జరుగును గాక తండ్రి. ఆమేన్. Candles. అందరూ కలిసి కీర్తన పుస్తకంలో నుండి 13వ కీర్తన పాడుతాం. 13వ కీర్తన. సంతోషించని అందరూ
వారిని నవతరించే భక్తుల మనము సంతసించే సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి ఒక వింతను కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి నీలే రా బాబా నీలే కొద్దిగా అనుకోండి కొంచెం సరిగా వద్దురా అరే బట్ట కాదురా రే దెయ్యూరా గొల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అయిపోయిందా కొంచెం ముందు రండి అందరూ రౌండ్ అప్. కాబట్టి ఈ పట్టణాలకు వెళ్ళి ఈ ప్రయత్నాన్ని మీరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. రాజాన్ని ఎటువంటి గమ్యంగా చూస్తారో మీరు ముందుండాలి. వెళ్ళిపోండి ముందుకు వెళ్ళిపోండి. అంటే కొంచెం పక్కన అవును మిత్రులు, అంతరిక్షాన్ని పరిశీలిస్తుంటే ఆశ్చర్యం. ఆ నక్షత్రం చూడండి ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో. మిత్రులారా, మీకప్పుడు
మిగతా గ్రంథంలో తెలియపరిచినట్టు యూదుల నుంచే ఒక కొత్త రాజు జన్మిస్తాడు. ఆ నక్షత్రాన్ని వెంబడించచ్చు మనం వెళ్ళి ఆ రాజుని పూజించాలి. మనం వెళ్ళి ఆ రాజుని పూజించాలి, ఆ నక్షత్రం వెంబడిద్దాం. మహారాజా నేను తూర్పు దేశం జ్ఞానం. మహారాజా నేను ఒక నక్షత్రాన్ని ద్వారా నడిపింపబడి తూర్పున చేర్చుకున్నాము. గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించినప్పుడే ఆకాశంలో యుద్ధం జరుగుతాయని తెలిసి మేమేం పూజించదు, మేము నక్షత్రాలను నడిపింపబడ్డాం. ఎవరక్కడ మంత్రి మన ఆస్థానంలోంచి శాస్త్రీయులు పండితులను ప్రవేశపెట్టుడి. భటులారా విన్నారు కదా, శాస్త్రులను జ్ఞానులను ప్రవేశపెట్టు. మహారాజు జయము జయము. మీరు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు, మీరు రాజు మన దేశంలో మన రాజ్యంలో రాజు మీరు చెప్తా ఉన్నారు. కొన్ని శాస్త్రాలను కూడా రాజుని దర్శించి రాజుని వచ్చి మన రాజాల్లో నేను కాకుండా రాజు జ్ఞానులు కూడా మహామంత్రి మన రాజ్యంలో నేను కాకుండా ఇంకొక రాజు నేను కాకుండా ఇంకో రాజు ఎవరైనా పుట్టి ఉన్నాడా? I want to be a king. కొంచెం అమ్మా ఎట్లా తిరగడం కాదు, రౌండ్ అవ్వమంటాం. మా రౌండ్ అవ్వండి అందరూ. రండమ్మా ఎదరండి ముందు అటు పక్క నుంచి అటు ఖాళీ ఉంది.
శారస్వాసిని గారు మరి కేక్ను వారు కట్ చేస్తారండి. 2000 క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క సంతోషమును ఈ కేక్ ఎవరు కూడా మరి ఈ ఆనందంలో పాలుభాగస్సులు అవ్వాలని కోరుకుంటూ ఈ కేక్ను మరి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మీకు సంబంధించిన వారంగా మా యొక్క ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అడ్వెంట్ కేక్ను మనము కట్ చేసి ఓపెన్ చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవదూత వెళ్ళిపోయి ఉంటున్నా వెళ్ళిపోతారు.